పరిశుద్ధాత్ముడు దేవ, ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా అనే కీర్తన పాడుకుందాం. 244. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణపై పైన వర్షించుమయ్యా. వరుడా నీ భక్తుల మనమూలనాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిదుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా. బలమౌ నీ వెలుగుచే పలు దేవా భాషల ప్రజల కందర ఐక్యము కలిగించి విశ్వాస మునవారి నొనగూర్చి వెలయుచుండెడు నీకే వినతుల్ సల్పొదుమై. పరిశుద్ధాత్ముడా దేవా, ప్రభువా నీ కరుణ మా పైన వర్షించుమయ్యా. బలమో దుర్గమా మిగుల పావన బగు వెలుగా ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మది తోడ విలువ తండ్రి అంచు వెలుగు సత్యము నౌని ఫలవాక్యమిడు మాకు. పరిశుద్ధాత్ముడా పైన వర్షించుమయ్యా. విపరీత బోధలను బోధకులను విడువ మాకిడు సాయము. కృపను పోయేసేమా గురువంచు మదీనమి అపనమికను మాని యవనిం బ్రతుకానేమో. పరిశుద్ధాత్ముడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ దినాన దేవుని సన్నిధిలో మనము కూడి దేవుని ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన అవకాశం కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనతో పాటు కొంతమంది అతిథులు కూడా మన మధ్యకు వచ్చారు. మరి విజయవాడ నుండి
మన సిఎస్ఐ సంఘ సభ్యులు, మరి కొంతమంది స్త్రీలు పురుషులు కూడా మన మధ్యకు రావడం చాలా సంతోషం. వారిని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన విటిపిఎస్ సంఘ నాయకులు మన సుశీల్ కుమార్ గారు, వారి ఫ్యామిలీ కూడా మన మధ్యకు వచ్చారు. వారిని కూడా ప్రేమతో కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా ఈ పండుగ దినాన మీరందరూ మాతో కలిసి రావడం మాకు కూడా మిమ్మల్ని చూడగానే ఇట్స్ ఎ రియల్ ఫెస్టివల్ అనిపించింది. మరొకసారి అందరం కలుసుకోవడం చాలా సంతోషం. మరి దేవుని మహాకృప చేత గత వారం అంతా కూడా ఈ మండు టెండలో నుండి మనం కొంచెము ఉపశమనం పొందటానికి దేవుడు చల్లని వాతావరణాన్ని ఇచ్చాడు. ఈరోజే కొంచెం ఎండగా ఉంది. మరి ఈ దేవుడు మనకిచ్చినటువంటి చల్లని వాతావరణాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధానం నుండి ఈరోజు వరకు 50 దినాలు. యేసుక్రీస్తు పునరుద్ధానము నుండి ఆరోహణం వరకు 40 దినాలు. లాస్ట్ వీక్లో అంటే 10 రోజుల క్రితం యేసు ఆయన ఆరోహణమయ్యాడు. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకంలో 40 దినాలు ఆయన ఉన్నాడు. ఆయా సమయాల్లో తన శిష్యులకు, భక్తులకు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సువార్తల్లో మనం చూస్తే దాదాపు 11 సార్లు ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడని రాయబడి ఉంటుంది. సో 11 సార్లు 40 దినాలు ఆయన ఈ లోకంలో ఉండి 40వ దినాన ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోయిన తర్వాత 10 దినాలకి పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఆయన ఆరోహణం అవ్వకముందు ఏం చెప్పాడంటే, మీరు ఈ యెరూషలేములోనే ఉండండి, యెరూషలేములోనే ఉండండి, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనములో ఈ మాటలు చూస్తాం. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెరూషలేములోనే ఉండి దేవుని యొక్క వాగ్దానము అనేటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుడి అని రాయబడి ఉంది. 6వ వచనం నుండి 11వ వచనం వరకు యేసుక్రీస్తు ఆరోహణం అవటం అనేది రాయబడి ఉంది. తర్వాత 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఇది యేసుక్రీస్తు యొక్క ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ఆయన కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఆ తర్వాత ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చారని వారితో చెప్పిరి. ఇది దేవదూతలు యేసు క్రీస్తు గురించినటువంటి ఆ సందేశాన్ని తెలియచేశారు. యేసుక్రీస్తు పుడతాడు అని దేవదూతే తెలియచేశాడు. మరియమ్మకి, యోసేపుకి తెలియచేశాడు. యేసు పుట్టిన తర్వాత గొర్రెల కాపర్లకి దేవదూతలే తెలియచేశారు. యేసు పునరుద్ధానుడైన తర్వాత ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు అని కూడా దేవదూతలే తెలియచేశారు. ఆ సమాధి మీద దేవదూతలు కూర్చొని తెలియచేశారు.
ఇక్కడ ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన మరలా తిరిగి వస్తాడు అని చెప్పినటువంటి వారు కూడా దేవదూతలే కదా, దేవదూతలే. 11వ వచనంలో మనం చదువుతాం. మనుషులు చెప్తే అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ దేవుని దూతలు, దేవదూతలు చెబితే ఇక ఆ మాటకు తిరుగులేదు. అది సత్యం, ముమ్మాటికి సత్యం. ఆయన ఆరోహణమయ్యాడు, మరలా ఏ రీతిగా ఆరోహణమయ్యాడో అదే రీతిగా తిరిగి వస్తాడు అని తెలియచేసినటువంటి మాటలకు ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఆరోహణమైన తర్వాత 10 దినాలకి ఆయన పెంతెకొస్తు పండుగ తర్వాత చూడండి, ఇదిగో వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? యెరూషలేముకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 14వ వచనంలో వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, వీరందరూ అంటే శిష్యులు, యేసు తల్లిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి. ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయిచుండిరి. ఎక్కడంటే యెరూషలేము మేడగదిలో, యెరూషలేము మేడగదిలోకి వెళ్ళిపోయారు. నేను పోయిన వారం, అంతకుముందు వారం చెప్పా. యెరూషలేము మేడగది అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ప్రపంచానికి. ఈ ఆధ్యాత్మిక కేంద్రముగా ఉన్నటువంటి ఆ మేడగదిలోనికి ఈ శిష్యులు, స్త్రీలు, కొంతమంది మిగిలినటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా మొత్తం 120 మంది భక్తులు 10 దినాలు ఏక మనస్సుతో ఎడకక ప్రార్థన చేశారు. చేసినప్పుడు 10వ దినమున పెంతెకొస్తు పండుగ వచ్చిందండి. పెంతెకొస్తు పండుగ పునరుద్ధానము నుండి లెక్కేసుకుంటే పెంతెకొస్తు పండుగకి 50 దినాలు. హీబ్రూ భాషలో పెంట అంటే 5 లేక 50 అని అర్థం. 5 లేక 50 అంతే, అక్కడి నుండి వచ్చింది. పునరుద్ధానము నుండి 50వ దినాన పెంతెకొస్త్ అనేటటువంటి మాట ఆ పెంట అనేటటువంటి హీబ్రూ పదం నుండి వచ్చింది. దీన్ని మరి ఆ 50వ దినాన ఆ పెంతెకొస్తు పండుగ అనేది యూదులకు చాలా ప్రశస్తమైనటువంటి పండుగ. 3 ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి యూదులకి. మొత్తం 7 ఉన్నాయి. 7లో 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. ఆ 3 పండుగలు ఏంటంటే, ఒకటి పస్కా పండుగ, రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి 20 కిలోమీటర్లు 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రతి యూదుడు కూడా ఖచ్చితంగా యెరూషలేమునకు రావాలి. అది చట్టం, వాళ్ళ యొక్క క్రమం అన్నమాట. అంతేకాదు వేరే వేరే దేశాల నుండి కూడా అనేక మంది ఈ యెరూషలేమునకు తీసుకుని వస్తూ ఉంటారు. పస్కా పండుగ అంటే యేసు సిలువ వేయబడ్డం. మరి ఆ పస్కా పండుగ రోజున యేసు సిలువ వేయబడ్డాడు. పెంతెకొస్తు పండుగ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి రోజు. అయితే ఈ యొక్క పెంతెకొస్తు పండుగ అనేది యూదులకు చాలా పవిత్రమైనటువంటి పండుగ. దీన్ని మరొక మాటలో కూడా వాళ్ళు పిలిచారు, వారముల పండుగ అన్నారు. వారముల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటారు, వారముల పండుగ. ఈ వారముల పండుగ లేక పస్కా పెంతెకొస్తు పండుగ అనేది యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా అయినటువంటి రోజు. పస్కా అంటే ప్రథమ ఫలముల పండుగ అని మరొకటి ఉంది. ప్రథమ ఫలముల పండుగ అంటే క్రీస్తు పునరుద్ధానమైనటువంటి రోజు. అక్కడి నుండి వాళ్ళు ప్రథమ ఫలముల పండుగ అంటే మృతుల నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు యేసుక్రీస్తు. ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. తర్వాత పస్కా, ఈ పెంతెకొస్తు పండుగ సార్వత్రికమైనటువంటి సంఘ స్థాపనగా ఈ పండుగ ఒక నాంది, ఆవిర్భావానికి నాంది అయింది. ఈ పండుగ పెంతెకొస్తు పండుగలో ముఖ్యంగా మనము గ్రహించవలసింది ఏమిటంటే, ప్రపంచమంతటి నుండి అనేక మంది ప్రజలు, దాదాపు 15 దేశాల నుండి ఈ యెరూషలేముకు వస్తారంట. యూదులేమి, అన్యజనులేమి, అందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు యెరూషలేములోనికి వస్తారు.
వివిధ భాషలు మాట్లాడేవారు, వివిధమైనటువంటి కల్చర్స్ కలిగినటువంటి వారు యెరూషలేములోనికి వస్తారు. విశ్వసించు యూదులు, విశ్వసించు అన్యులు. యూదుల్లో దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నారు, అన్యజనులలో యేసును అంగీకరించిన వారు ఉన్నారు. యూదుల్లో ఉన్నారు, అన్యజనుల్లో ఉన్నారు. ఈ విశ్వసించే యూదులు అన్యులు అందరూ కలిపి ఈ పెంతెకొస్తు దినాన వారు దేవుని పవిత్రమైనటువంటి ఆ పట్టణములో వారు ఆరాధిస్తూ ఉండగా, ఆ పర్టికులర్ సమయంలో యేసు పునరుద్ధారణ అయిన తర్వాత 50 దినాలకి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి క్రొమ్మరించబడింది. యేసు శిష్యుల మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. ఏ రోజున ఊదాడు అది గుర్తుందా? శిష్యుల మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. 120 పునరుద్ధానం రోజునే సాయంకాలం మేడగదిలో ఉన్నటువంటి శిష్యుల మీదకి ఆయన పరిశుద్ధాత్మను ఊదాడు. చాలాసార్లు మీరు చెప్పారు, మర్చిపోతున్నారు. పునరుద్ధానం రోజునే వారు భయాందోళనతో కలవరముతో ఉండినటువంటి శిష్యుల మీదకి ఆయన పరిశుద్ధాత్మను ఊది, ఇదిగో మీరు శక్తిని పొందుడి అన్నాడు. శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చిందంటే పునరుద్ధానం రోజునే వచ్చింది. సంఘంపైకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చిందంటే పెంతెకొస్తు పండుగ రోజున వచ్చింది. ఒక 50 రోజులు తేడాలో ఉన్నదన్నమాట. అయితే మరి ఈ పరిశుద్ధాత్మ యెరూషలేములో మరి కనిపెడుతూ ఉన్నటువంటి ఆ సంఘం మీదకి రావడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యం. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి పత్రిక కొరింథీ పత్రిక 12:13లో ఈ పెంతెకొస్తు పండుగ అనేదానికి మరి ఒక ఉదాహరణ ఏమిటంటే యునైటెడ్ చర్చ్, ఐక్యపరిచేటటువంటి ఆత్మ అని రాయబడి ఉంది. ఐక్యపరిచేటటువంటి ఆత్మ. అనేక మంది వచ్చినటువంటి ఆ సందర్భంలో ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేసినటువంటిది. అయితే ఈ పరిశుద్ధాత్మ అనేది కొత్త నిబంధనలోనే పుట్టిందా? యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాతే పరిశుద్ధాత్మ అసలు ఉద్భవించిందా అని అంటే అదేమి కాదు. పరిశుద్ధాత్మ అనేది ప్రారంభం నుండి ఉంది కదా. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అన్నాడు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుంది. ఏది ఎక్కడది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇట్ వాస్ ఇన్ ది బిగినింగ్. సృష్టికి పూర్వమే ఉన్నటువంటి ఇది పరిశుద్ధాత్మ. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు, త్రిత్వ దేవుడు, ఆది నుండి ఉన్నటువంటి దేవుడు. భక్తులందరూ, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారు. దేవుని ఆత్మతో నింపబడ్డారు. దేవుని ఆత్మతో నింపబడి వారు దేవుని స్తుతించారు, దేవుని కొనియాడారు, దేవుణ్ణి వారు ఆరాధించారు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. ఇక్కడ ఒక గ్రీకు పదం ఇవ్వబడింది పరిశుద్ధాత్మకు. పారాక్లెటాస్ అంటారు. పారాక్లెటాస్ అంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అనేది సంఘం పైకి వచ్చినప్పుడు సంఘం బలపడింది. అది ఒక కార్యం. దేవుడు మరి చరిత్రలో అన్ని సమయాల్లో కూడా దేవుని ఆత్మను తన ప్రజలకు అనుగ్రహించాడు. నేను 3 విషయాలు మీతో ఈ ఉదయకాలం చెప్తా క్లుప్తంగా. ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత మనము వినూత్నీకరించబడుట అంటే రెన్యూల్ నూతనపరచబడుట. పరిశుద్ధాత్మ రమ్ము మమ్మను వినూత్నపరచుము అంటే
మమ్మల్ని నూతనపరచము, రెన్యూ అస్. ఎప్పటికప్పుడు మనం రెన్యూల్ చేసుకుంటాం కదా. రెన్యూల్ ఏం చేసుకుంటాం? మన లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూల్ చేసుకుంటాం. మరి మన పాస్పోర్ట్లు, వీసాలు రెన్యూల్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? అది కొనసాగేటటువంటి ఒక ప్రక్రియ, అయిపోలా. అదేంటంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా మన విశ్వాసాన్ని, మన యొక్క భక్తిని మనము రెన్యూల్ చేసుకుంటూ ఉండాలి, వినూత్నీకరించుకుంటూ ఉండాలి, నూతన పరచబడుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ ద్వారా 3 కార్యాలు జరిగినటువంటి కార్యాలు ఏమిటంటే, హోలీ స్పిరిట్ లీడ్స్ ఇంటూ ప్రేయర్. పరిశుద్ధాత్మ మనలను ప్రార్థనలోనికి నడిపించును. అసలు పరిశుద్ధాత్మ రావడమే ప్రార్థన ద్వారా వస్తుంది. ఈ రెండింటికి లింక్ ఉందన్నమాట, ప్రార్థనకు పరిశుద్ధాత్మ. 10 దినాలు 120 మంది భక్తులు యెరూషలేము మేడగదిలో ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ వచ్చింది. ద రిజల్ట్ ఆఫ్ ది ప్రేయర్ ఫర్ 10 days, 10 రోజులు వారు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ప్రార్థన లేకుండా పరిశుద్ధాత్మ రాదు. ప్రార్థన లేనటువంటి సంఘాలు ఎండిపోతాయి. నీళ్లు లేనటువంటి చెట్టు ఎలా ఎండిపోద్దో, ప్రార్థన లేనటువంటి సంఘాలు ఎండిపోతానంటాయి, డ్రై. కానీ నీరు అనేది దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మకు సూచన. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఈ సంఘము లేక సంఘములు బలపడుతూ ఉంటాయో ఆ సంఘాలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి, ఫలభరితంగా ఉంటాయి, విశ్వాసంతో ఉంటాయి. సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించెను. పరిశుద్ధాత్ముడు దిగివచ్చెను, ఆత్మవరములతో నింపెను. పరిశుద్ధాత్ముడు దిగివచ్చెను, ఆత్మవరములతో నింపెను. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. సంఘముగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. కూడిన చోట కంపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మవరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులు 3.5 సంవత్సరాలు యేసును వెంబడించారు. 3.5 సంవత్సరాల్లో ఎన్నడైనా శిష్యులు ప్రార్థన చేశారా అని చూస్తే ఎక్కడ కూడా వారు ప్రార్థన చేసినట్టు కానీ, ఒక అద్భుతం చేసినట్టు కానీ, ఒక వాక్యం చెప్పినట్టు కానీ యేసును వెంబడించిన 3.5 సంవత్సరాలు ఎక్కడా లేదు. ఒకళ్ళు ఉంటే నాకు చెప్పండి, నేను తర్వాత నోట్ చేసుకుంటా. మీరు నాకంటే కొంచెం ఎక్కువ చదువుకొని సువార్తలు ఎక్కడన్నా మీరు కనిపెడితే కనుక నాకు చెప్పండి, నేను కూడా నోట్ చేసుకుంటా. నాకైతే దొరకల. యేసును వెంబడించిన 3.5 సంవత్సరాల కాలంలో వారు ఎక్కడ ప్రార్థన చేయలేదు, వాక్యము చెప్పలేదు, ఒక రోగిని బాగు చేయలే. పైగా ప్రార్థన చేయండి బాబు, నేను కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేస్తాను అని అంటే గెత్సెమనే తోటలో వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఒక గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా, మేలుకొని ఉండలేరా అన్నాడు ప్రభు. చివరికి విసుగు పుట్టి 3 సార్లు అయిపోయిన తర్వాత ఈ ఒక్క సెంటెన్స్, ఒక్క డైలాగ్ మాత్రం చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఒక్క గడి కూడా మీరు ప్రార్థన చేయలేరా? చేయలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే దేవుని ఆత్మతో ఆనాడు వాడు నింపబడ్డా. ఆనాడు సంగతి చెప్తున్నా. 3.5 సంవత్సరాల పరిధిలో వారు దేవుని ఆత్మతో నింపబడలేదు కాబట్టి వారు ప్రార్థన చేయలేకపోయారు.
వాక్యం ప్రకటించలేకపోయారు, జ్వరాలను లేకపోతే రోగులను బాగు చేయలేకపోయారు. ఒక రోగిని తీసుకొచ్చారు శిష్యుల దగ్గరికి. వాళ్ళు ఆ రోగం బాగు చేయలేకపోయారు. తీసుకెళ్లారు మళ్ళా యేసు దగ్గరికి. అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చామయ్యా, వాళ్ళు బాగు చేయలేకపోయారు. నువ్వు బాగు చేస్తావని మాకు విశ్వాసం ఉందన్నప్పుడు ఇది కేవలం ప్రార్థన మూలంగానే జరుగుతుందన్నాడు ప్రభు. అంటే అక్కడ ప్రార్థన ఉంటే జరుగుద్ది. ప్రార్థన లేకపోతే దయ్యాలు అల్లగొట్టలేరు, ప్రార్థన లేకపోతే రోగులు బాగుపడలేరు, ప్రార్థన లేకపోతే ఏ కార్యమూ జరగదు. సంఘములలో గొప్ప అద్భుత కార్యాలు జరగాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేశాడు. యేసు ఆరోహణమైన తర్వాత వారు ప్రార్థన చేయుటకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ కార్యం జరిగింది. స్టాన్లీ జోన్స్ అనేటటువంటి ఒక చరిత్రలో మరి గత శతాబ్దంలో ఉన్నటువంటి మహా గొప్ప భక్తుడు ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక భక్తుడు స్టాన్లీ జోన్స్. ఆయన ఏమంటాడంటే, నేటి సంఘమునకు కావలసినటువంటి అత్యవసరమైనటువంటిది ఏమిటంటే అద్భుతాలు స్వస్థతలు కాదు, ప్రార్థన అంటాడు. టుడే చర్చ్ నీడ్స్ నాట్ ద మెరికల్స్ బట్ ఓన్లీ ప్రేయర్. మనం ఏం కోరుకుంటామంటే స్వస్థత జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి అని కోరుకుంటాం, తప్పులేదు. కానీ ఎలా జరుగుతాయి? అవి జరగాలంటే ప్రార్థన ఉండాలా. ప్రార్థన లేకుండా అవి జరగవు. అందుకనే చర్చ్ నీడ్స్ ప్రేయర్. ఈ ప్రేయర్ ఎక్కడ నుండి వస్తుందంటే బై స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడితే మాత్రమే మనం ప్రార్థన చేయగలం, కానీ ఆత్మతో నింపబడకపోతే ప్రార్థన చేయలేం. ఆత్మ ఏం చేస్తుందంటే మన దేవుని సన్నిధికి తీసుకొని వస్తాడు. దేవుని సన్నిధికి రావాలన్నా ఆత్మ ఉండాలి, మోకరించి ప్రార్థన చేయాలన్నా ఆత్మ ఉండాలి, పాట పాడాలన్నా ఆత్మ ఉండాలి, వాక్యం చదవాలన్నా ఆత్మ ఉండాలి, వాక్యం ప్రబోధించాలన్నా ఆత్మ ఉండాలి. ఆత్మ లేకుండా మనం ఏం చేయలేం. అనేక సార్లు మనకి గుడికి రాబుద్ది కాదు కదా. ఆదివారం ఎట్టగొట్ట బెగపట్టుకొని కాసేపు వస్తామేమో, కానీ మామూలు మధ్యలో పెడితే అసలు రాబుద్ది కాదు. అమ్మ ఫ్రైడేస్ రండి, ఉమెన్ ఫెలోషిప్ ఉంది, అది బుధవారం రండి, ఇంకో ఫెలోషిప్ ఉందంటే రాబుద్ది కాదు. ఎందుకంటే అక్కడ ఒకడు ఉంటాడు, మధ్యలో ఒకడు ఉంటాడు. ఆడేం చేస్తాడంటే వెనక లాక్కెళ్తాడు. వాడు సైతాను. ఎప్పుడు ఈ రెండు ఆత్మలకు పోరాటం జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మకు సాతానాత్మకు పోరాటం జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ కొంచెం మనం వెళ్దామని అనిపిస్తే మధ్యలో ఒకడు ఉంటాడు, వాడేంటని వెనక లాగుతాడు. వెళ్ళొచ్చులే, ఆదివారం ఉందిగా, రోజు వెళ్ళాలి ఆ గుడికి, ఆదివారం వెళ్తే చాలు, ఏదో కాసేపు. అది సాతాను ఆత్మ యొక్క ప్రేరేపణ. కానీ దాన్ని జయించాలంటే మన శక్తి చాలదు. సాతాను జయించాలంటే మన శక్తి చాలదు. మనలో ఏ శక్తి ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడితేనే సాతాను ఆత్మను మనము జయించగలం. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే మనము సాతాను ఆత్మను జయించలేము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ప్రార్థన చేయాలంటే, మోకరించాలంటే, మరి ఇంటి దగ్గర ఫ్యామిలీ ప్రేయర్స్ చేయాలంటే, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు చేయాలంటే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ వాటికి సమయం ఉంటుందా? చాలాసార్లు ఉండదు. అన్నిటికీ టైం ఉంటుంది. వీఆర్ వెరీ బిజీ 24 hours. నో టైమ్ ఈవెన్ ఫర్ ప్రేయర్. ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు, బైబిల్ చదువుకోవడానికి సమయం ఉండదు. కుటుంబం అంతా నలుగురు కలుసుకొని మోకరించుకొని ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు. అసలు కలము చాలాసార్లు. ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళదే, ఎవరు ఉద్యోగాలు వాళ్ళయే, ఎవరు చదువులు వాళ్ళయే. ఇవన్నీ మనం చేయాలంటే దేవుని ఆత్మ మాత్రమే మనం లీడ్ చేస్తుంది, కానీ వేరేదేం కాదు. చాలాసార్లు నేను చెప్పాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంఘం కొరియా దేశంలో ఉన్నది. లక్షలాది మంది ప్రజలు ఆ సంఘములో సభ్యులుగా ఉన్నారు. పాల్ యాంగ్చో గారు అక్కడ దైవజనుడు.
ఆ సంఘానికి కాపరి పాల్ యాంగ్చో. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పెద్ద సంఘం అది. సంఘం అంటే దేవాలయం పెద్దది కాదు, సభ్యులు ఎక్కువ మంది, లక్షలాది మంది ప్రజలు. నేను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చదివాను దీన్ని. అప్పుడు అంకెల్లో దినమునకు 20,000 మంది ఉపవాస ప్రార్థన చేస్తారంట ఆ సంఘంలో. ప్రతిరోజు 20,000 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట. కాబట్టి ఆ సంఘము దినదినాభివృద్ధి పొందుతూ ఉంది. లక్షలాది మంది ప్రజలు ఆ సంఘానికి వస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళే 20,000 మంది 15 సంవత్సరాల క్రితం లెక్కల ప్రకారం. ఎలా నీ సంఘం అభివృద్ధి చెందుతుందయ్యా అని అంటే, పాల్ యాంగ్చో గారు చెప్పాడంట ఆ వచ్చినటువంటి విలేకరులకి, రాసుకోండి చెప్తా నా సంఘం ఎలా అభివృద్ధి అని అంటావు. దెర్ ఆర్ రీజన్స్. నెంబర్ 1 ప్రేయర్, నెంబర్ 2 ప్రేయర్, నెంబర్ 3 ప్రేయర్. నువ్వు ఎన్నిసార్లు రాసుకున్నా ప్రేయరే. ప్రార్థన 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 ద్వారానే అభివృద్ధి పొందేది సంఘాలు, కుటుంబాలు. ప్రార్థన లేకుండా అభివృద్ధి పొందవు. బిల్లీ గ్రహాం గారు, ద గ్రేటెస్ట్ ఎవాంజలిస్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప సువార్థికుడు బిల్లీ గ్రహాం గారు. 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆయన మరణించాడు. ఆయన 99-98 సంవత్సరాలు జీవించాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసంగికుడు ఆయన. ఆయన్ని అడిగారంట, ఏమండి ఎంతోమంది ఉన్నారు సువార్థికులు, మీరే ఎందుకు ఇంత గొప్ప సువార్థికుడిగా పేరు పొందారు? మీరు వాక్యం చెప్తుంటే లక్షలాది మంది వచ్చి ప్రజలు వింటూ ఉంటారు, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ అని అడిగితే ఆయన కూడా అదే అన్నాయంట, ప్రేయర్ ప్రేయర్ అండ్ ప్రేయర్. ముమ్మాటికి ప్రార్థనే. ఎక్కడి నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జీవితాలు. ఈ జీవితాలు దేవునికి మహిమకరమైనటువంటి జీవితాలు. ఆత్మశక్తి ఏం చేస్తుందంటే ప్రార్థనలోనికి మళ్ళా నడిపిస్తాడు. ప్రార్థన, దేవుని ఆత్మ, ఈ రెండు కూడా లింక్తో ఉన్నటువంటివి అని తెలియచేస్తూ ఉన్నాను. చాలా చెప్పుకోవచ్చులే కానీ టైంను బట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. హోలీ స్పిరిట్ లీడ్స్ టు ప్రైజ్ గాడ్. మొదటిది ప్రార్థన, ప్రేయర్. రెండవది ప్రైజ్ అంటే ఏంటి? స్తుతి. పరిశుద్ధాత్మతో మనం నింపబడితే మనం దేవుని స్తుతిస్తాం. దేవుని స్తుతిస్తాం. ఎలా దేవుని స్తుతించేది? ప్రార్థనలో దేవుని స్తుతించవచ్చు, కీర్తనల ద్వారా దేవుని స్తుతించవచ్చు, దేవుణ్ణి ఏ విధంగా అయినా మనం స్తుతించవచ్చు. వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటారా? చాలామంది అంటారులే, మన సిఎస్ఐ వాళ్ళు అందరూ చాలామంది అక్కడక్కడ అంటారు ప్రైజ్ ద లార్డ్. మాటలోనే ప్రైజ్ ద లార్డ్ అంటారు. ప్రైజ్ ద లార్డ్ ఊరికే పదం వాడటం కాదు. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? ప్రైజ్ అంటే స్తుతి, ద లార్డ్ అంటే దేవునికి స్తుతి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటే ఏంటి? నువ్వు విష్ చేయడమే ప్రైజ్ ద లార్డ్ ఉపయోగిస్తున్నావు. అక్కర్లా మనకు సంబోధించుకునేటప్పుడు నమస్కారం అనొచ్చు, గుడ్ మార్నింగ్ అనొచ్చు, గుడ్ ఈవినింగ్ అనొచ్చు, ఇవన్నీ అనొచ్చు. అంటే మరీ భక్తి అనుకుంటారు దాన్ని. ప్రైజ్ ద లార్డ్ అనగానే అమ్మో భక్తిలో పెరిగిపోతున్నాడు కావాలని అదొక ఊత పదం లాగా దాన్ని తేలిక చేశారు చాలామంది. స్తుతి అనేది దేవుని స్తుతించాల. నీ మాటలోనే ప్రైజ్ ద లార్డ్ అంటున్నావే, నీ కార్యములో అది చాలా ఎక్కువగా ఉండాలి. వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఆల్వేస్. దేవుని మనం స్తుతించగలిగినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే దేవుని ఆత్మ కృమ్మరించబడిందో అపోస్తల కార్యములో 2వ అధ్యాయము వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని వారు స్తుతిస్తూ ఉన్నారు. కొంతమంది అది అర్థం చేసుకోలేకపోయారు. దేవుని స్తుతిస్తూ ఉంటే, వారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే చాలామంది అర్థం చేసుకోలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వారైతే దేవుని స్తుతించారు. దేవుని స్తుతించడం అంటే ఊరికే గంతులేయటం కాదు, ఊరికే గంతులేయటం కాదు, ఓ అని యాక్షన్లు చేయటం కాదు. కొంతమంది అదే అనుకుంటారు, డ్రమ్ము కొడతా ఉంటే ఓ వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు తెలుసా? ఉద్రేకము అంటారు. ఉద్రేకం, ఎమోషన్. ఇవన్నీ టెక్నికల్ పదాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఉద్రేకం అంటే ఎమోషన్. డ్రమ్ము కొట్టగానే మొదలవుద్ది ఉద్రేకం, ఎమోషన్. గంతులు వేస్తారు, డ్యాన్సులు వేస్తారు, ఎగురుతారు, ఓ చేస్తారు. వాళ్ళు అనుకుంటారు మేమే గబులు భక్తి గల వాళ్ళం అనుకుంటారు. వాళ్ళు అనుకుంటే బాగానే ఉంది, మనం కూడా అనుకుంటాం వీళ్ళే భక్తి గల వాళ్ళని మనం అనుకుంటాం. అది ఎంత దురదృష్టం చూడండి. వాళ్ళు ఉద్రేకంతో గంతులు వేస్తుంటే వాళ్లే భక్తి గల వాళ్ళని మనం అనుకోవడం ఎంత అవివేకం అండి. భక్తి అంటే ఉద్రేకం కాదు. భక్తి అంటే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో అది ప్రాక్టికల్ లైఫ్లో, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యేసుక్రీస్తును చూపిస్తుంది. మాదిరి యేసు యొక్క ప్రేమ, యేసును స్తుతించడం అంటే గంతులేయటమే కాదు, అరవటమే కాదు, కేకలేయటమే కాదు. స్తుతి అనేది ఎలాంటిదంటే సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించట అంటాడు కీర్తన గ్రంథంలో. దేవా సియోనులో మౌనముగా ఉండ, సియోన్ అంటే దేవుని మందిరం, మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. పరిశుద్ధాత్మ సంఘములో అల్లరికి కర్త కాడు అన్నాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. పరిశుద్ధాత్మ అనేవాడు సంఘములో అల్లరికి కర్తగాడు, అల్లరి పుట్టించడు. పరిశుద్ధాత్మ మౌనముగా, మర్యాదగా, ఒక క్రమముగా పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగం ఆ ఎర్ర సముద్రాన్ని దాటారో, ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటారు కదా, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దాటిన తర్వాత ఒక ఆమె తంబూర పట్టుకుంది. ఒక ఆమె తంబూర పట్టుకొని లక్షలాది మంది ప్రజల్ని లీడ్ చేస్తుంది. ఎవరామె? మిరియాము. ఆమె లక్షలాది మంది ప్రజలను లీడ్ చేస్తూ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యానికి మనం దేవుని స్తుతించాలి. యెహోవాను గానము చేసెదము ఏకముగా, రక్షకుడాయనే ఆయన మహిమ పొందెదము, వర్ణించెదము ఆయనే దేవుడు మనకు. అదంతా ఒక అధ్యాయం అంతా, 15వ అధ్యాయం అంతా అదే పాట, కీర్తన ఆమె పాడుతూ ఉంటే అది దేవుని మహిమపరుచుతాయి. ఎలా పాడిందంటే షీ వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడింది ఆమె. దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని ఆత్మతో నింపబడింది. ప్రవక్తలు దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతించారు. న్యాయాధిపతి దెబోరా దేవుని స్తుతించింది. ఆ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా దేవుని స్తుతించింది. దావీదు లాంటి మహాభక్తులు, సొలొమోను ప్రార్థనతో దేవుని స్తుతించాడు. దావీదు దేవునికి ప్రతిగానాలు పాడుతూ దేవుని స్తుతించాడు. ఎలా అంటే దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? అంతనా? ఏమన్నా తేడా వచ్చిందా? పాత నిబంధనలో 37
పాత నిబంధనలో వెనకాల వాళ్ళు కూడా చెప్పాలా, 29 కాదు 39. క్రొత్త నిబంధనలో 27. మొత్తం 66 పుస్తకాలు. దాదాపు 40 మంది భక్తులు రాశారు. 40 మంది భక్తులు రాశారు. ఈ 40 మంది భక్తులు ఎలా రాశారు అని అంటే దేవుని ఆత్మతో నింపబడి రాశారు. దేవుని ఆత్మతో నింపబడి రాశారు. ఒకే కాలంలో రాయలా. వీళ్ళందరూ చుట్టూ కూర్చొని ఒక దగ్గర రాయలేదు. వాళ్ళు 1500 నుండి 2000 సంవత్సరాలు పట్టింది దీన్ని రాయడానికి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క భక్తుడు. మోషే ఉన్నప్పుడు మత్తయి లేడు, మోషే ఉన్నప్పుడు లూకా లేడు. మోషే జీవించిన కాలం వేరు, దావీదు జీవించిన కాలం వేరు, మరి పౌలు జీవించిన కాలం వేరు. చూసారా, ఆ ఆదికాండం మోషే దగ్గర నుండి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుని వరకు కూడా జీవించినటువంటి జీవితాలు ఎక్కడెక్కడో ఉన్నాయి. వీళ్ళందరూ వాళ్ళ కాలంలో రాశారు, ప్రతుల మీద రాశారు. అవన్నీ కూడా ఎవరు ఏ కాలంలో రాసినా దేవుని ఆత్మతో నింపబడి రాశారు. అవన్నీ కూడా క్రోడీకరించబడినటివి. అవన్నీ తీసుకొచ్చి దగ్గర పెట్టి ఇవన్నీ కూడా మనం ఒక బైబిల్ గ్రంథంగా, పరిశుద్ధ గ్రంథంగా అచ్చువేయడం అనేది భక్తులు చేసినటువంటి గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యం. ఇవాళ అది మన చేతిలో దేవుని గ్రంథంగా ఉన్నది. దీని వెనక ఎంత రిస్క్ ఉన్నదో, ఎంత మరి వారు శ్రమపడ్డారో భక్తులు. ద డివైన్ ఆథర్ ఆఫ్ దిస్ హోలీ బుక్, ద డివైన్ ఆథర్ అంటే దైవ సంబంధం అనేటువంటి రచయిత, లేకపోతే రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు భక్తులను ఉపయోగించుకొని ఈ గ్రంథాన్ని రాయించాడు. అనేక కాలాల్లో ఉన్నటువంటి గ్రంథం ఇది. సో ఈ విధంగా దేవుని పాడుట ద్వారాను, ప్రార్థన చేయడం ద్వారాను, అంతేకాదు దేవుని స్తుతించటం ద్వారా అనేక విధాలుగా పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తూ ఉంది. మూడవ కార్యం, మొదటిది మర్చిపోయామా? హోలీ స్పిరిట్ లీడ్స్ టు ప్రేయర్. ప్రార్థనలోనికి నడిపిస్తుంది పరిశుద్ధాత్మ. రెండవది పరిశుద్ధాత్మ స్థుతిలోనికి నడిపిస్తుంది. మూడవది ఏమిటంటే హోలీ స్పిరిట్ లీడ్స్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆర్ టు బీ ద విట్నెస్. పరిశుద్ధాత్మ మనము దేవుని సువార్త ప్రకటించడం కొరకై అది మనలను లీడ్ చేస్తుంది. సాక్ష్యముగా నిలబడటం కొరకై అది లీడ్ చేస్తుంది. ఇక్కడ మనం 2వ అధ్యాయంలో చదువుకుంటాం. అపోస్తల కార్యములు. పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు మరి శిష్యులందరూ ఉన్నారు. ఆ శిష్యులందరూ కూడా దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. దేవుని ఆత్మతో నింపబడితే అప్పుడు ఎవరో దేవుని వాక్యం చెప్పారు? పేతురు గారు నిలవబడి వాక్యం చెప్పాడు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు ఆయన. ఇదిగో పేతురు ఆ పదునొకరులో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గిన మాటలు వినుడి అని స్టార్ట్ చేశాడండి. ఆ అధ్యాయం అంతా ఆయన వాక్యమే, ప్రసంగమే. దేవుని గురించి ఆయన ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఒకేసారి 3000 మంది బాప్తిసం పొందారు. మరొకసారి ప్రకటించగానే 5000 మంది బాప్తిసం పొందారు. పేతురు గారు నిలవబడి వాక్యము చెప్పగలిగినటువంటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఆయనకి? పరిశుద్ధాత్మ శక్తి. యేసును పట్టుకున్నప్పుడు, ఇదిగో పేతురు నీవు కూడా ఆయనతో ఉన్నావు కదా అని ఒక చిన్న అమ్మాయి వచ్చి అడిగితే ఏమన్నాడు? అమ్మమ్మ నాకు తెలియదమ్మా, ఆయన ఎవరో, ఆ యేసు ఎవరో నాకు తెలియదు. చలి కాచుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అని అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు. ఎన్నిసార్లు ఆడాడు? 3 సార్లు ఆడాడు. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత ఏమైంది? కోడి కూసింది. నీవు కోడి కుయ్యక ముందు 3 సార్లు నన్ను ఎరుగనని అబద్ధం ఆడతావు అని ముందే చెప్పాడు ప్రభు. నా ప్రాణం ఇవ్వడాకనే సిద్ధంగా ఉన్నాను ప్రభువా అన్నాడు. ఈ మాటలు ఒట్టి మాటలేనాయా? ఆ సమయం వస్తే నువ్వు నేను ఎరుగనని అబద్ధం ఆడతావు,
అని ప్రభువు చెప్పాడు. చెప్పినట్టుగా అబద్ధమాడాడు. అంటే నేను ఎందుకు చెప్పానంటే, శిష్యుల యొక్క బలహీనత. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు శిష్యులు కూడా బలహీనంగా ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడకపోతే ఎవరైనా బలహీనులే. మనం కూడా బలహీనమే. శిష్యుల కంటే మనం గొప్పవాళ్ళం కాదు. పేతురు గారి కంటే గొప్పవాళ్ళం కాదు. పేతురు గారే బలహీనుడిగా ఉన్నాడు, శిష్యులే బలహీనులుగా ఉన్నారు, పారిపోయారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా దేవుని అనేక మందికి మనము పరిచయం చేస్తాం. కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు కదా, ఇదిగో కృపావరాలు, పరిచర్యలు, వివిధమైనటువంటి బాధ్యతలు సంఘక్షేమం కొరకు దేవుడు ఏ విధంగా చేశాడో మీరు కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ అధ్యాయం చదువుకుంటే ఉంటాయి. పరిచర్యలు అనేక విధాలుగా ఉన్నాయి. అంతటను జరిగించు ఆత్మ ఒక్కడే. కొందరికి బోధించే వరం ఉంటుంది, కొందరికి ప్రార్థించే వరం ఉంటుంది, కొందరికి స్వస్థపరిచే వరం ఉంటుంది, కొందరికి భాషలు మాట్లాడే వరం ఉంటుంది, ఆ భాషలు అర్థం చెప్పే గిఫ్ట్ ఉంటుంది, ఇట్లా స్వస్థపరిచే గిఫ్ట్ ఉంటుంది. అందరికీ అన్నీ ఉండవు, కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సంఘములో వాడుకుంటాడు. అయితే ఇదంతా కూడా మనస్వార్థ కోసం వాడుకునేది కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడుకోవాలి. దేవుడు ఎవరికి ఏ తలాంత్ ఇస్తే ఆ తలాంతుని సంఘక్షేమం కొరకు వాడుకోవాలి. అప్పుడే సంఘము బలపడుతుంది. సంఘం బలపడాలంటే పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పాలి, స్వస్థత ప్రార్థనలు చేసేవాళ్ళు స్వస్థత ప్రార్థనలు చేయాలి. ఇట్లా దేవుడు ఏ గిఫ్ట్ అయితే నీకు ఇచ్చాడో ఆ బహుమానాన్ని, ఆ వరాన్ని నీవు వాడుకోవాలి. అందుకనే నీకు ఇవ్వబడినటువంటి వరాన్ని అలక్ష్యము చేయకము అన్నాడు పౌలు గారు. డోంట్ బీ నెగ్లెక్ట్ ఆఫ్ యువర్ టాలెంట్. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు ఎందుకు పాతిపెట్టుకోవడానికి కాదు కదా. ప్రభువు చెప్పాడు, తలాంతు ఇచ్చినాడు పాతిపెట్టాడంట. 5 తలాంతులు ఇచ్చినాడేమో మరొక 5 సంపాదించాడు. తలాంత్ అంటే గిఫ్టే, డబ్బులు అనేది తర్వాత సంగతి. గిఫ్ట్ నీకు ఇచ్చిన దేవుని వరం. 5 తలాంతులు ఇస్తే దాని మీద ఇంకొక 5 తలాంతులు సంపాదించాలి. 2 తలాంతులు ఇస్తే దానికి డబ్బులు సంపాదించాలా. 1 తలాంతు ఇస్తే దానికి కూడా సంపాదించాలి. కానీ ఒకడు ఏం చేశాడు, దాచిపెట్టి మళ్ళీ ఆ తలాంతు వాడికి, ఆ యజమానికి ఇచ్చేస్తున్నాడంట. అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఓ చెడ్డదాసుడా, నీవు ఇచ్చినటువంటి ఆ వరాన్ని నీవు అలక్ష్యము చేశావు అని చెప్పి ఆ ఒక్కడు కూడా తీసి ఉన్నవాడికే ఇచ్చాడు. చాలామంది సంఘాల్లో బయటికి రావాలి బయటికి మీ తలాంతులతో, మీ కృపావరాలతో బయటికి రావాలి. దేవుడికి ఏ గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్తో రావాలి. సంఘములో వాడబడాలి, సంఘం వెలుపడ వాడబడాలి. ఆ వాడబడకుండా ఊరికే సోమర్తనంగా ఇంట్లో కూర్చుంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాలు ఎందుకు ఇచ్చాడు? నీకు నువ్వు ఉపయోగించుకోవు, నీ కుటుంబానికి ఉపయోగించుకోవు, సంఘానికి ఉపయోగించుకోవు. దేని కొరకు ఇచ్చినట్టు? మనం వాటిని ఉపయోగించుకోవాలి. మన కొరకు, మన సంఘం కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మన సమాజాల కొరకు వినియోగించుకుంటేనే దేవుడు మన జీవితాలని ఆస్వాదిస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ లీడ్స్ టు ప్రే. ప్రార్థన, స్తుతి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటటువంటి. చాలాసార్లు నేను చెప్తా ఉంటా, మహాభక్తుడు అనేటువంటి విలియం కేరీ అనే భక్తుడు ఒక యవన కాలములో ఉన్నటువంటి ఇంగ్లాండు దేశస్థుడు. ఆయన పెద్ద సభలో, ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద సభ నిర్వహించబడినప్పుడు అక్కడ ఆ సభలో ఒక పిలుపు వారు చేశారు. భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని ఒక పిలుపు అధ్యక్షుడు గారు ఇచ్చారు.
ఎవరు నిలబడాలి? పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద అనుభవజ్ఞులు, చదువు కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సభలో వేల మందిలో ఒక్కడో ముందుకు రాలా. ఒక యవ్వనస్తుడు ముందుకొచ్చాడు. నేను వెళ్తా అన్నాడు. నేను వెళ్తా. ఎవరివయ్యా నువ్వు? అయ్యా నా పేరు కేరీ, విలియం కేరీ. చిన్నోడు కదా, యవనస్తుడు కదా, నీకేమవుద్ది? భారతదేశం అంటే మాటలా? భారతదేశంలో సువార్త చెప్పడం అంటే మాటలండి? భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటటువంటి దేశంలో మరి మొదటి శతాబ్దంలో తోమా వచ్చాడు, ఆయన చేశాడు, మరణించాడు. ఈ భారతదేశం అనేది ఎట్లా అన్నప్పుడు నేను వెళ్తాను. ఆయన కంకణం కట్టుకున్నాడు. యవ్వనస్తుడు విలియం కేరీ. ఆ రాజుగారు ఆయనకి హెల్ప్ చేసి పంపించాడు. వచ్చాడు ఇంగ్లాండ్ దేశంలో, కలకత్తా పట్టణంలో సెరంపూర్ అనేటటువంటి ఒక చిన్న ప్రదేశంలో ఆయన స్థావరం ఏర్పాటు చేసుకొని ఎన్నెన్ని కార్యాలు చేశాడో అంతులేదు. వేదాంతం చదివినటువంటి వారందరికీ కూడా విలియం కేరీ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్. అది ఆయన బైబిల్ని ట్రాన్స్లేషన్ చేశాడు. ఇంగ్లీష్ బైబిల్ని భారతీయ భాషల్లో ట్రాన్స్లేషన్ చేశాడు. భారతీయ భాషల్లో ఆయన ఇంగ్లాండ్ వాడు, ఇంగ్లీష్ వాడు, భారతదేశంలో భాషలు నేర్చుకున్నాడు ఆయన. మనకి ఎన్ని భాషలు వచ్చు? తెలుగు వచ్చా? సరిగ్గా మాట్లాడితే తెలుగు కూడా రాదు. మనం మాట్లాడే తెలుగు స్వచ్ఛమైన తెలుగు కూడా కాదు. ఇంగ్లీషు అది కొద్దిగా. ఇంకేమొచ్చు? కొంచెం హైదరాబాద్ అడిగి తిరిగినోడికి హిందీ వస్తుంది. ఇది 3. ఇంకేమైనా వస్తే తమిళ్, మలయాళం, సౌత్ ఇండియా భాషలు. పోనీ మహా వచ్చిన 5 భాషలు అనుకోండి, అంతకంటే ఎక్కువ వస్తాయా మనకి? 5 గొప్ప. కానీ ఒక ఇంగ్లీష్ వాడు, ఇంగ్లాండ్ వాడు, ఒక యవ్వనస్తుడు భారతదేశంలో 40 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషలు నేర్చుకొని ఏదో ఊరికే భాష కలపడం కాదు, మాట 40 భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. 15 నుండి 20 భాషల్లో బైబిల్ మొత్తం తర్జుమా చేశాడు. 40 భాషల్లో క్రొత్త నిబంధన బైబిల్ తర్జుమా చేశాడు. రాయడం అనేది చాలా కష్టం, మాట్లాడడం ఈజీయే, కానీ స్క్రిప్ట్ అనేది చాలా కష్టం. ఆ స్క్రిప్ట్ నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకొని 40 భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. ఇవాళ తెలుగు బైబిల్ ఉందంటే పుణ్యం ఎవరో తెలుసా? విలియం కేరీ గారే. ఆదిమ, హెబ్రీ, లాటిన్, గ్రీక్ భాషల నుండి వచ్చినటువంటిది మార్టిన్ లూథర్ అండ్ హిస్ టీమ్. మార్టిన్ లూథర్ గారు అక్కడి నుండి ఇంగ్లీష్కి తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ నుండి మళ్ళా మన తెలుగు, తమిళ్, మలయాళం ఇవన్నీ భాషల్లోకి తీసుకొచ్చిన వాడు విలియం కేరీ. ఆ విలియం కేరీ లైబ్రరీ ఉంటుంది సెరాపూర్లో, చూశాను నేను ఆ విలియం కేరీ లైబ్రరీ. అక్కడ మొట్టమొదటి ఆయన రాసినటువంటి తెలుగు ఉంటుంది, అది మనకేం అర్థం కాదు. అక్కడ నుండి చాలా సవరణలు ఉంటాయి కదా మళ్ళా. అట్లా మరి గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు, ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటే మరొక స్నేహితుడి ద్వారా బైబిల్ అచ్చు వేయించాడు. ఆయనే అచ్చు వేయించాడు. అంతటితో కాదు, ఆయన మరి సాయంత్రం పూట ఆ స్ట్రీట్స్కి వెళ్ళి యేసుక్రీస్తే దేవుడు అని ఆయన ప్రకటించేవాడు. అంతేకాదు, ఆయన స్కూల్స్ స్థాపించాడు, కాలేజెస్ స్థాపించాడు. బైబిల్ తర్జుమా చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, తర్జుమా చేస్తున్నాడు. ఏది చిన్న చిన్న దీపబుడ్డిల్లో ఎప్పుడో 18వ శతాబ్దంలో, 17వ శతాబ్దంలో అచ్చు వేస్తున్నాడు, స్కూల్స్ పెడుతున్నాడు, కాలేజీలు పెడుతున్నాడు, సువార్త సేవ చేస్తున్నాడు. ఎన్నెన్నో, ఒకటి కాదు, ఒక్క వ్యక్తి 2 స్నేహితుల సహాయంతో ఎన్నెన్నో కార్యాలు చేశాడు. ఆయన ఏమంటాడంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుండి గొప్ప దీవెనలు కనిపెట్టు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు తలపెట్టాలంటే దేవుని నుండి గొప్ప దీవెనలు కనిపెట్టక ముందు దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి. దేవుని కొరకు నేను ఏం చేశా, సంఘం కొరకు నేను ఏం చేశా? డూ యూ హ్యావ్ దట్ క్వశ్చన్? ఎప్పుడైనా ఆ ప్రశ్న వేసుకున్నావా? సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు
ఈ సమాజ క్షేమం కొరకు నేనేం చేశా? వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టు ద చర్చ్? నా భాగం ఏంటి అని ఎప్పుడైనా నువ్వు ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ వేసుకోకపోతే ఇవాళనే వేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడితేనే ఆ కమిట్మెంట్ ఉంటుందండి. లేకపోతే ఆ కమిట్మెంట్ అనేది మనం కలిగి ఉండలేం. పరిశుద్ధాత్మ మనలను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కొరకే దేవుని యొక్క వాక్యము చేత మనం బలపరచబడాలి. ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రార్థనలోనికి మనల్ని నడిపిస్తుంది, స్థుతిలోకి నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్య ప్రబోధంలోనికి సంఘము ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఆత్మతో నింపబడి దేవునిలో జీవించడానికి మన జీవితాల్ని మనం బలపరచబడతాం. దైవ ఆశీర్వాదం తండ్రి గారు కీర్తన రాశారు కదా, మీ అందరికి వచ్చా? అది ఏం కీర్తనది? ఆత్మ సంస్కరణ వచ్చా అందరికీ? దాంట్లో మంచి మంచి చరణాలు ఉన్నాయి. నంబర్ చూడండి అమ్మా. 760. 760 కాదు, 94. ఓకే 49. 749. ఆత్మనొసగుమయా పవనాత్మనొసగుమయా శుద్ధాత్మదేవ శుభముల దాత ఉజ్జీవమీయమయా శుద్ధాత్మదేవ శుభముల దాత ఉజ్జీవమీయమయా ఆత్మనొసగుమయా పావనాత్మనొసగుమయా శుద్ధాత్మదేవ శుభముల దాత ఉజ్జీవమీయమయా. అందరం నిలబడదాం ఒకసారి. 2వ చరణం పాడదాం. నిలబడితే కొంచెం బాగా పాడతారని నా ఉద్దేశం. యోర్దాను తీరమున పావుర రూపమున యోర్దాను తీరమున పావుర రూపమున నీ సుతుడేసుపై ప్రభవించితివే ఆయాత్మనొసగుమయా నీ సుతుడేసుపై ప్రభవించితివే ఆత్మ శుద్ధాత్మదేవా శుభముల దాత ఉజ్జీవమీయమయా శుద్ధాత్మదేవా శుభముల దాత. ఓ చేత్తో పుస్తకం పట్టుకోండి, కుడి చేయి పైకెత్తండి. ఈ మా సంఘములో ఐక్యత సమకూర్చి ఈ మా సంఘములో ఐక్యత సమకూర్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా ఆత్మనొసగుమయా పావనాత్మనొసగుమయా శుద్ధాత్మదేవ శుభముల దాత ఉజ్జీవమీయమయా
పరిశుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయమయా. చేతులు దింపండి, అలాగే నిలబడి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ కృమ్మరించబడినటువంటి దినాన్ని పెంతెకొస్తు దినముగా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, పరిశుద్ధాత్మకు, ప్రార్థనకు, స్థితికి, సువార్త సేవకు నీవు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ వరాలకు ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాన్ని కొన్ని మాటలు మాత్రం మేము ధ్యానం చేసుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఆది సంఘములో పరిశుద్ధాత్మ వారి మీద కృమ్మరించబడినప్పుడు వారు ఏక మనస్సు కలిగినటువంటి వారయ్యారు. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటెంటా రొట్టె విరుచుచు ప్రజలందరి వల్ల దయ పొందినటువంటి వారై ఉన్నారని మేము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఆది సంఘం యొక్క ఐక్యత మాకు అనుగ్రహించుము. ఆది సంఘములో ఉన్నటువంటి ఆత్మశక్తి మా సంఘాలకు నీవు అనుగ్రహించుము. దేవా, సంఘములో ఆత్మ లేకపోతే ఆ సంఘము చాలా బలహీనముగా ఉంటుంది. ఆత్మ ఉన్నప్పుడు ఆ సంఘము బలమైనటువంటి సంఘం. ఈ స్థానికమైనటువంటి సంఘాన్ని నువ్వు బలపరచుము నాయన. పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపుము నాయన. నీ ఆత్మతో నింపి బలపరిచి, ఆత్మవరాలతో నింపి ప్రభువా, ప్రార్థనలోను, నిన్ను స్తుతించటంలోను, నిన్ను ప్రకటించటంలోను సంఘము అత్యాసక్తి కలిగి ఉండటకు నీ కృప అనుగ్రహించుమని, ఇప్పుడు వచ్చిన వారందరిని దీవించుమని నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.